Exhale down. Inhale up. Exhale down. Inhale up. Exhale down. Center, relax. Neck system. Inhale down. Up to right. Down. Up. ఫోటో కొట్టుకున్నా వైట్లో ఒకటి మొత్తం వచ్చింది. హరీష్ జనాలు కూడా కనపడుతుంది. అలాగే చెప్పి మ్యాటర్ పక్కన నేనైతే ఎన్ని దగ్గర తిరిగాను నాకు తెలుసు. ఇప్పుడే నిద్రలేసి వచ్చాడు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. 190 దేశాలు ఈరోజు ఈ యోగాని చేస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా ఈ యోగా డేని తీసుకొచ్చేందుకు చేసిన గౌరవులైన భారత ప్రధానికి మనందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే గత సంవత్సరం విశాఖపట్నంలో లక్షల మందికి ఒకేసారి భారత ప్రధాని యొక్క సమక్షంలో ఈ యోగా డే నిర్వహించడం నిజంగా మనం అందరం గర్వించదగ్గది. ఇది ఎందుకంటే ఈ యోగా అనేది మన భారత సంస్కృతిలో వచ్చింది. ఇది ఈరోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసామంటే మనం అంతా ఎంతో గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండు బాగుపడతాయనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజల యొక్క ఆరోగ్యం ఎప్పుడైతే బాగుపడుతుందో ప్రతి ఒక్కరు మానసికంగా శారీరకంగా వర్క్ చేయగలరు. ప్రతి ఒక్కరు మానసికంగా శారీరక వర్క్ చేయగలిగినప్పుడు వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది, సంతోషాలు పెరుగుతాయి. దాంతో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరిగితే దేశం యొక్క ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. ఈ విధంగా మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా ఏదైతే మన భారత సంస్కృతిలో ఉందో దాన్ని మనం అందరం పాటించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాల్లో అందరూ చేయాలని ఈరోజు ఈ యొక్క అంతర్జాతీయ యోగా డేని పెట్టారు. నేను ఈరోజు స్వతంత్ర పార్క్లో కూడా పాల్గొన్నాను. ఇక్కడ ప్రతిరోజు దాదాపు 20 మందికి యాక్చువల్గా ఇక్కడ యోగా చేస్తుంటారు. దీనికి ట్రైనింగ్ వారి పేరు ఏంది? విక్రమ్ యాక్చువల్గా ఇక్కడ రెగ్యులర్గా ట్రైనీగా ఉండి ఒక 20 మందికి రెగ్యులర్గా చేస్తున్నారు. ఈ పార్కు కూడా 2024కి వచ్చేటప్పటికి అంత భయంకరంగా ఉండింది. దీన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత 45, ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే
ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, సార్ చాలా చక్కగా పార్క్ తయారైంది, గ్రీనరీగా ఉందంటే నిజంగా ఆనందం వేసింది. ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యుడిగా ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్న ప్రజలు ఫస్ట్ ఆ గ్రీనరీ విషయం మాట్లాడారు. గ్రీనరీ చాలా చక్కగా ఉందని. నేను వచ్చింది యోగా డేకి, నిజంగా చాలా చాలా ఐఎమ్ అప్రిషియేటింగ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆల్సో, కమిషనర్ గారిని, మరి వాళ్ళందరినీ కూడాను. సో అందరి ఇంత భారీ ఎత్తున ఈరోజు ఈ యోగా డేలో పాల్గొన్న నెల్లూరు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫ్యూచర్లో కూడా ప్రతిరోజు ప్రతి ఇంట్లో కొన్ని నిమిషాలు ఈ యోగాను చేస్తే అందరి యొక్క ఆరోగ్యం బాగుపడుతుందని మరొకసారి కోరుకుంటూ, చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.